వాటర్ బాటిల్ బాబు. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావంతో ఉత్పన్నం కాబడేటువంటి ఒక పరిణామాలను అధిగమించడానికి ఇవాళ ఎల్నినో ప్రభావం ఏదైతుందో వాతావరణ నిపుణులు గత 6 మాసాలకి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు 6 మాసాలకి ప్రభుత్వం నిద్రపోయి దాన్ని అధిగమించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టకుండా ఇప్పుడు వర్ణయాగం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? సరే, అదృష్టం కొద్దీ ఈ మధ్యకాలంలో అల్పపీడన ప్రభావంతో కొంత రైతాంగానికి ఊరట లభించి కొంత సాగైంది. ఇవాళ ఇటు గోదావరి నదీ జలాలకు సంబంధించే కానీ అటు ఎల్లంపల్లి కొంత నీరు చేరుకొని ఎల్లంపల్లి నుండి లిఫ్ట్ ద్వారా ఇవాళ నంది పంప్ హౌస్, అట్లాగే గాయత్రి పంప్ హౌస్, గాయత్రికి మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోయటం, ఇవాళ అప్పర్ మానేరు కూడా ఫార్చునేట్లీ అది కూడా నిండింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఎఫ్టీఏ లెవెల్కి వచ్చింది. కృష్ణా ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్కి వచ్చింది. ఈ షార్ట్ ఆఫ్ జస్ట్ 3 feet or 4 feet అంతే. నాగార్జున సాగర్ ఇప్పుడు అక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ మీకు ఓవర్ఫ్లో అవుతే లేక పవర్ జనరేట్ చేసినా కానీ ఆ వాటర్ అంతా మన సాగర్కి వస్తాయి, నాగార్జున సాగర్కు. ఇప్పుడు వాస్తవంగా ఏది ఇస్తుందో మన శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ జనరేట్ చేసుకునేటువంటి ఒక అవకాశం మనకున్నది. ఇప్పుడు 900 megawatts పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చునే. 900 megawatts పవర్ జనరేట్ చేస్తే ఆల్మోస్ట్ 40,000 క్యూసెక్ పైన వరద నీరు కిందికి వస్తుంది. ఇటు మనకు విద్యుత్ ఉత్పాదన, కిందికి నీరు వస్తాయి నాగార్జున సాగర్కి వస్తాయి. ఇప్పుడు అదే ఆంధ్ర వాడు ఏం చేస్తున్నాడు, పోతిరెడ్డి పాడికెళ్ళి ఈజ్ డ్రాయింగ్ అబౌట్ 50,000 క్యూసెక్ ఎవ్రీ డే. వాడు పోతిరెడ్డి పాడికెళ్ళి ఏదైతుందో 50,000 క్యూసెక్ పైన డ్రా చేస్తున్నాడు. మనం ఏదైతున్నదో పవర్ జనరేషన్ స్కోప్ ఉండి కూడా సరే మొన్నటి వరకు 100 మెగావాట్ ఇది ఉత్పాదన చేసినాం. 900 megawatts స్కోప్ ఉన్నది, మనకు 900 megawatts స్కోప్ ఉన్నది. శ్రీశైలం ఫ్లో ఇప్పటికి కూడా 1,00,000 క్యూసెక్ వాటర్ ఉన్నది. కృష్ణా వాటర్ ఏదైతే ఉందో శ్రీశైలం ఇన్ఫ్లో ఆల్మోస్ట్ 1,00,000 క్యూసెక్ పైన ఉన్నది. 1,00,000 క్యూసెక్ అంటే డైలీ విల్ గెట్ అబౌట్ 9 to 10 TMC. 9 to 10 11,000 క్యూసెక్ 1 TMC వస్తుంది. అంటే ఇదే ప్రవాహం ఇట్లా కొనసాగితే ఇన్ అనదర్ 4 or 5 days శ్రీశైలం నిండుకుంటుంది. సాగర్కి ఏదైతుందో మనకు ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనకు కనబడుతుంది. ఇలా ఉత్తమ్ రెడ్డి మరి ఎవరి మెప్పు పొందటానికో రేవంత్ రెడ్డితోని వరుణయాగం, సంతోషం ఆయన చేయి వరుణయాగం. కానీ ఏదైతుందో ఇవాళ బేసిక్గా గోదావరి ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి సరే మేడిగడ్డ బ్యారేజ్, లక్ష్మీ సాగర్ 2 piers కురింగిపోయినాయి. నీకు ఇట్స్ అబౌట్ 33 months 2.5 years గడిచిపోయింది. పైన అన్నారం సుందిల్ ఏదైతున్నదో జస్ట్ సీపేజెస్, ఆ సీపేజెస్ ఏదైతుందో మనం కొంత గ్రౌటింగ్ చేసిండ్రు, ఇంకేం అవసరం పడ్డట్టే చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాని పర్యవసానం ఏదైతుందో ఇవాళ తెలంగాణ భవిష్యత్తు మనం నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఆనాడే గట్ట అవి హక్కులు సాధించకున్నట్టయితే, నిర్మాణం చేయకుండా ఉండి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు అటు ఒక కుట్రలు రేవంత్ రెడ్డికి ఎట్లా గురుభక్తి సాధ్యమయ్యేదా? తుమ్ముడు ఏంటి కట్టరా నాయన, ఎవడొద్దన్నాడే నిన్ను? 2 ఏళ్ళు నిద్రపోయి
2 సంవత్సరాలు నిద్రపోయి ఈవెన్ ఫర్ తుమ్మడి హెట్టి ఆల్సో కేసీఆర్ గారు అనుమతి పొందిండు. తుమ్మడి హెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కూడా అనుమతి పొందింది ఎవరు? కేసీఆర్. నువ్వు నిజంగా 152 మీటర్లతో నీ కట్టగలిగే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తే వి వెల్కమ్ ఇట్. నీకు ఎక్కువ నీళ్ళు చేస్తానని సంతోషపడతాం మేము. అలానే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్. మహారాష్ట్ర ఐ బిలీవ్ పృథ్వీరాజ్ చౌహాన్ సీఎం ఐ బిలీవ్. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళు మొండిగా నేను 140 మించితే నీకు మేము అనుమతించే ప్రసక్తే లేదు అని చెప్పని వాళ్ళు మొండి వాదలు దిగిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతుందో ఇట్లే కాలయాపన చేస్తూ ఉన్నది మనకు చేయి జారిపోయేటట్టుంది అని చెప్పిన భావనతోని ఈవెన్ లెట్ ఇట్ బి 148 లెవెల్ తుమ్మడేటి వద్ద, కానీ దిగువన ఏదైతుందో నేను మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటా. ఆ అనుమతి పొందేది ఇస్తుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు చూపెట్టింది. అని చెప్పి అంటున్నాను. దాన్ని మళ్ళీ వాళ్ళు ఏదైతుందో రేవంత్ రెడ్డి అంధకారం చేయబోతున్నాడు అని చెప్పి అంటున్నా. కేవలం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యుల బంధం ఏదైతున్నదో ఇవాళ రేవంత్ రెడ్డి కట్టిపడేసి రేవంత్ రెడ్డి గురుభక్తిగా సిఆర్ పార్టీ దే మస్ట్ ఆన్సర్. నువ్వు ఎన్నడైతే 5th ఆగస్టు సిఆర్ పాటిల్ కలిసినవో జలవనరుల శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారిని 5th ఆగస్టు కలిసిందే. అప్పటికి ఎజెండా సర్క్యులేట్ అయింది 5th ఆగస్టు కంటే ముందు. మరి 5th ఆగస్టు కంటే ముందు ఎప్పుడైతే ఎజెండా సర్క్యులేట్ అయిందో 5th ఆగస్టు మీరు ఎప్పుడైతే సిఆర్ పాటిల్ కలిసిండ్రో నువ్వు ఏ తుమ్మడేటి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సంధి ఒనగూర్చు అని చెప్పని విజ్ఞప్తి చేసినవో అసలు కేసులు తెచ్చేటట్టు చంద్రబాబు నాయుడు ఏది ఇస్తుందో తుమ్మడేటి బ్యారేజ్ కేసులు పెడుతుంటే అంతకుముందు నిర్మాణం చేసుకున్న మన 7 ప్రాజెక్టులు ఏది ఇస్తుందో ఆ కన్నపల్లి పంప్ హౌస్ దిగువన కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడానికి 100 కోట్ల కంటే ఎక్కువ కాదు. అంటే ఇవాళ టోటల్ ఏదైతుందో అదొక 100, ఈ 2 కలిపి 200 కోట్లతో ఏదైతుందో ఇలా భవిష్యత్తు ప్రాణహిత నది జలాలు ఏదైతుందో మనం టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ దాకా నీరు వచ్చే అవకాశం ఉంది. టిల్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఎంత నీరస్ అంతా ఒడిసి పట్టుకొని ఏదైతుందో ఎగువకు తరలించుకుంటే ఓ 60% ఇంక్లూడింగ్ హైదరాబాద్ మన కరువును అధిగమించే ఒక అవకాశం ఉన్నదని చెప్పి అంటున్నా. ఎస్ఆర్పి వల్ల ఇది 40 టీమ్స్ ఉన్నదన్న. దాన్ని కూడా ఎవరికి ఏదైతుందో రివర్స్ పంపింగ్తో ఎస్ఆర్పి కూడా పట్టుకపోయే అవకాశం ఉన్నది. అవి చేయి నువ్వు. ఇప్పటికైనా ఏదైతుందో ఆ వరుణయాగంతో ఆ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డికి ఏదైతుందో జ్ఞానోదయం కావాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలి. యాగాలు ఫలితాలు ఇస్తాయి, కానీ మానవ ప్రయత్నం కూడా తోడు కావాలి కదా. మానవ ప్రయత్నం చేయకుండా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా ప్రభుత్వం ఏదైతే ఉందో నిద్రపోయి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకుండా నువ్వు నిద్రపోయి నువ్వు సోయి తప్పితే యాగాలతో మొత్తం పనులు అయితే అనుకుంటే యాగం డెఫినెట్లీ ఇట్ గివ్స్. దేవుడు అందరి విశ్వాసం ఉన్నదే, ఎవరైనా కూడా కాదని చెప్పి అంటున్నా. దాని అర్థం ఏదైతుందో మానవ ప్రయత్నాన్ని వదిలేసి అన్ని దేవుడే చూసుకుంటాడు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి ఉదయకు ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి చేతులు ఎత్తేసిండ్రు. రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి ఇద్దరు చేతులు ఎత్తేసిండ్రు. ఇక ప్రభుత్వ పాలన అనేది దేవుడే చూసుకోవాలి. అట్లా అయిపోయింది పరిస్థితి.
ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేదిగా రేవంత్ రెడ్డి కాదు, ఆయన చేతులు ఎత్తేసి నా చేత కాదు, నాది అయిపోయింది. ఇక ఆ దేవుడే కాపాడాలి ఆయన మిమ్మల్ని, నా పని అయిపోయింది. నిజంగా నా దేవుడే కనుకరించాలని చెప్పి అంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం, దేవుడని కనుకరించాలి ఆయన. ఇంకా 2 ఏళ్ళు మేము భరించాలి వెళ్ళను కాబట్టి, ఇంకా 2 సంవత్సరాలు మేము ఎట్లా భరించాలి, మాకు తప్పదు కాబట్టి ఆ దేవుడే కనుకరించాలి. వీళ్ళ జ్ఞానోదయం కావాలి. 200 కోట్లు పెట్టి ఆ కన్నెపల్లి పంప్ హౌస్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయు, ఆ అన్నారం సుందీల గ్రౌటింగ్ చేసి ఆ చేస్తే కనీసం ఏదైతుందో గోదావరి ఆధారపడ్డటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అవుతుందో ఇక పూర్తి జల వినియోగానికి వస్తుంది. తప్పకుండా సాగర్ నిండుద్ది. ఆ విశ్వాసం ఉంది మాకు, సాగర్ నిండుద్ది. రాష్ట్రం ఏదైతుందో దేవుడు కాపాడుతాడు. రేవంత్ రెడ్డి నిద్రపోయినా కానీ ఆ దేవుడు కాపాడతాడు, మాకు ఆ విశ్వాసం ఉందని చెప్పండి. వాళ్ళ ఎంతవరకు అయితే నువ్వు తుమ్మడేటి బ్యారేజ్ నిర్మాణం చేయవు, నీకు మిగిలింది 2 సీజన్. ఈ కథలు చెప్పుడు కాదు. సోనియా గాంధీ గారు సాధించలేంది అన్నాడు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి చేతులు ఎత్తేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధీనంలో ఉండి కూడా ఏదైతున్నదో ఆమె చేతులు ఎత్తేసింది. మీ 2 రాష్ట్రాల మధ్య తగాదా నేను జోక్యం చేసుకోలేను అని ఆమె చేతులు ఎత్తేసింది. మరి మోడీ గారు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో, రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పిస్తే సంతోషపడతాం మేమైతే, వీ వెల్కమ్ ఇట్. కానీ ఏదైతుందో ఆ సాకుతోనే నువ్వు జాప్యం చేస్తే మాత్రము నేను ప్రజలు క్షమించరు అని చెప్పని మాట్లాడతాను.